ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల హడావిడి మామూలుగా జరగలేదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేశారు. అయితే ఒక సినిమా రిలీజ్కి ముందు జనం ఎంత ఆసక్తిగా ఉన్నారో చెప్పడానికి బుక్ మై షో ప్రీ సేల్స్ నెంబర్లే ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఏడాది చివరిలో ఈ లిస్టు చూస్తుంటే స్టార్ హీరోల డామినేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఈ లిస్టులో టాప్ ప్లేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్దే అని చెప్పాలి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన దే కాల్ హిమ్ ఓజీ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. రిలీజ్కి ముందే దాదాపు 950K ప్రీ సేల్స్తో ఆ సినిమా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. పవన్ స్టైలిష్ లుక్, ఆ క్రేజ్ చూసి ఫ్యాన్స్ థియేటర్లకు క్యూకెట్టారు. ఆ తర్వాతి స్థానంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ 815K ప్రీ సేల్స్తో నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం హరిహర వీరమల్లు కూడా 503K ప్రీ రిలీజ్తో 3వ స్థానంలో నిలిచింది. సంక్రాంతి సీజన్లో వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా 442K ప్రీ సేల్స్తో తన సత్తా చాటింది. సీనియర్ హీరో అయిన వెంకీమామ స్టామినా ఏంటో ఈ నెంబర్లు రుజువు చేశాయి. అయితే ఈ లిస్టులో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఈ రోజే రిలీజ్ అయిన అఖండ 2 గురించి. ఈ లిస్టులో అఖండ 2 6వ స్థానంలో కనిపిస్తున్నా దాని వెనుకున్న కథ వేరు. రిలీజ్కి ముందు ఈ సినిమాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయో తెలిసిందే. అసలు సినిమా వస్తుందా రాదా అనే టెన్షన్ చివరి నిమిషం వరకు ఉంది. బుకింగ్స్ కూడా కేవలం ఒక్కరోజు ముందే ఓపెన్ అయ్యాయి. ప్రమోషన్స్కు అస్సలు టైం దొరకలేదు. అయినా సరే 3 లక్షల ప్రీ సేల్స్ను రాబట్టిందంటే బాలయ్య బ్రాండ్ ఇమేజ్ ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. మిగతా సినిమాల విషయానికి వస్తే నాని హిట్ 3 ఫ్రాంచైజ్ క్రేజ్తో 336K మార్కును అందుకోగా కింగ్డమ్, డాకు మహారాజు సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తేజ సజ్జా, మిరాయ్, నాగ చైతన్య తండేల్ కూడా ఆడియన్స్లో మంచి ఆసక్తిని కలిగించాయి. 2025 టాప్ 10 BMS ప్రీ సేల్ లిస్ట్: ఓజీ, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, సంక్రాంతికి వస్తున్నాం, హిట్, అఖండ, కింగ్డమ్, డాకు మహారాజు, మిరాయ్, తండేల్.